విజయవాడలో పర్యాటక శాఖ ఉద్యోగి రాసలీలంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనంపై అధికారులు స్పందించారు. దీనిపై విచారణ చేపట్టారు. హరిత బేరం పార్క్ విజయవాడ డివిజన్ కార్యాలయంలో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న ఉద్యోగి అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వెంకటేశ్వర్లుగా గుర్తించారు. రాత్రి 7 గంటల తర్వాత డివిజనల్ కార్యాలయం ఎందుకు తెరిచారన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. విజయవాడ డివిజన్ కార్యాలయంలోని సెక్యూరిటీ సిబ్బంది వద్ద నుంచి వివరాలు సేకరించిన అధికారులు దర్యాప్తు నివేదికను ఎగ్జిక్యూటివ్ ఈడీకి అందించారు. నివేదిక ఆధారంగా చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ అధికారి రాసలీల కథనంపై పర్యాటక శాఖ అధికారులు మొత్తం కూడా స్పందించడం జరిగింది. మొత్తం కూడా దాని మీద సమగ్రమైన విచారణ కూడా ప్రారంభించారు. అయితే హరితాపురం పార్కు విజయవాడ డివిజన్ కార్యాలయం సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం తెప్పించుకుని కూడా అధికారులు పరిశీలించారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో పాటు ఎవరైతే విజయవాడ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి కూడా మొత్తం వివరాలు కూడా సేకరించాలన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అసలు రాత్రి 7 గంటల తర్వాత ఎవరైతే అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఎందుకు వచ్చి కార్యాలయం ఓపెన్ చేయాల్సి వచ్చింది అనే దాని మీద మొత్తం కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా కార్యాలయం ఓపెన్ చేస్తుంది వెంకటేశ్వర్లు అని చెప్పి కూడా ధృవీకరించారు. అయితే వెంకటేశ్వర్లతో పాటు వచ్చే మహిళ ఎవరు ఏంటి అనేది కూడా అడిగారు. కాకపోతే ఆ సెక్యూరిటీ సిబ్బంది అయితే ఆ మహిళ ఎవరో తమకు తెలియదు, ఇది మాత్రం వెంకటేశ్వర్లు అకౌంట్స్ ఆఫీసర్ అని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నివేదిక మొత్తం కూడా ఏదైతే ఈ సెక్యూరిటీ సిబ్బంది దగ్గర వచ్చిన నివేదిక కావచ్చు, అలాగే సీసీటీవీ ఫుటేజ్ లో వచ్చిన ఆధారాలు మొత్తం అవన్నీ కూడా తీసుకున్న ఒక సమగ్రమైన నివేదికను కూడా మొత్తం కూడా అధికారులు ప్రిపేర్ చేసి మొత్తం కూడా ఎగ్జిక్యూటివ్ ఈ పద్మావతి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ వెంకటేశ్వర మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఒక రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయన మీద వేటు పడే అవకాశం ఉందని కూడా చెప్పి పర్యాటక శాఖ అభివృద్ధి అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ పూర్ణ.